హన్మకొండ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో 5 వైద్యాధికారులతో ఆరోగ్య కార్యక్రమాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎండి యాకూబ్ పాషా, జిల్లా వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ బి సాంబశివరావు, హన్మకొండ జిల్లా నూతన డిఎంహెచ్ఓగా మొన్న ఫ్రైడే అంటే 22 రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కొత్తగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానండి. ఈ జిల్లా రాష్ట్ర స్థాయిలో అంటే మన జిల్లా ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే అన్ని ఇండికేటర్స్ కూడా పర్వాలేదు, మా యావరేజ్లో బాగానే ఉన్నాయి. స్టేట్ యావరేజ్, సరాసరి యావరేజ్ కంటే మంచిగా ఉన్నాయి. అయితే నేను నా నిర్ణయం ఏంటంటే ఈ జిల్లా ఇప్పుడున్న రేంజ్ యావరేజ్ ఇండికేటర్స్ యావరేజ్ తగ్గకుండా ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాను. వాళ్లకు కావాల్సిన సహకారం ఇస్తూ పైకెళ్ళి రెగ్యులర్ రివ్యూలు చేస్తూ మేము కూడా ఇంకేమనుకుంటున్నామంటే ఇక్కడ నుంచి మంత్లీ ఇక్కడ రివ్యూలు కాకుండా పిఎస్సికి వెళ్ళి ప్రతి పిఎస్సిలో ప్లానింగ్ చేసుకొని పిఎస్సికి వెళ్ళి సబ్ సెంటర్ లెవెల్లో విలేజ్ లెవెల్ నుంచి రివ్యూ చేసుకుంటూ వస్తూ అక్కడ ఏఎన్ఎం ఒక 4 సబ్ సెంటర్లు ఉంటాయి ఆ పిఎస్సికి. అందులో ఏఎన్ఎం ఎవరు పూర్ ఉన్నారు ఆ ఏఎన్ఎంని పర్టికులర్గా రివ్యూ చేస్తూ సపోర్టివ్ అంటే మరి మనం ఏదో భయానికి గురి చేయడం కాకుండా కావాల్సిన సపోర్ట్ ఇస్తూ అన్ని ఇండికేటర్స్ ఇంప్రూవ్ చేస్తూ జిల్లాని ప్రథమ స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తాను, ఏమాత్రం తగ్గకుండా. దాంతోపాటు ఇక్కడ మీడియా మిత్రులు అందరూ కూడా ఇప్పుడున్న నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు అవగాహన కల్పించాలి మా మాస్ మీడియా అధికారి ద్వారా. ఎందుకంటే ముఖ్యంగా మనం అవగాహనతోనే కొంతవరకు చాలా వరకు నిర్మూలించవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత మనం ఏదో ట్రీట్మెంట్ చేయడం ఇట్లాంటివి చేయడం వీటన్నిటికంటే ముందే అవగాహన చేయడం అనేది ప్రధాన ఉద్దేశం నా ఉద్దేశంలో. వచ్చి 5 days అవుతుంది కనుక ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఆల్ ఇండికేటర్స్ కూడా నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏప్రిల్ టు మార్చి తీసుకుంటాం కనుక ఈ మంత్ ఇప్పటివరకు ఎంత చేశారనేది మేము ఇప్పుడు పైన మీటింగ్ హాల్లో మెడికల్ ఆఫీసర్స్తో రివ్యూ అవుతుంది. దీంట్లో కూడా మేము మెడికల్ ఆఫీసర్ రివ్యూ అని కూడా సబ్ సెంటర్ లెవెల్ నుంచి చేస్తూ వస్తున్నాము. చూస్తూ వాళ్ళకి ఇప్పుడే ఇండికేటర్స్ అన్నీ కూడా చూస్తూ సలహాలు సూచనలు ఇస్తూ మా ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ. తర్వాత మళ్ళీ ఒకసారి మనం నెక్స్ట్ మంత్ రివ్యూలో చూసుకుందాం ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందో. థ్యాంక్ యూ సార్. కరోనా మనకు 3 waves అయిపోయినాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అయిపోయింది. సరే, మనకున్న ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ థర్డ్ వేవ్ ఎక్స్పీరియన్స్ తోటి సమర్థవంతంగా ఎదుర్కొన్నా కూడా 4th వేవ్ కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ మొదలైంది. మన దగ్గర కూడా రాదనేది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటి నుంచే మాస్క్ అనేది ఖచ్చితంగా ధరించాలి. సామూహిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి ముఖ్యంగా. అలాగే వీలైతే తప్పనిసరి అయితే తప్ప వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది, అదొకటి. దాంతోపాటు ఇప్పుడు చూస్తున్నాం ఎండలు విపరీతంగా ఉన్నాయి, 40-44 degrees ఉంది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలండి. తప్పనిసరి అయితే బయటికి వెళ్ళాలి, అది కూడా 12 గంటల లోపు మళ్ళీ ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే 12 నుంచి 11-12 వరకు కొంతవరకు కూల్ ఉంటుంది, కానీ తర్వాత వేడి ఎక్కువ అవుతుంది కనుక వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించాలండి. మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి.